నమస్కారం. నేను శివాజీరావు తల్లాప్రగడ అస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో జనవరి 14 అంటే మకర సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 12 వరకు రవి మకర రాశిలో సంచరిస్తాడు. సో రవి యొక్క మకర రాశి సంచారం మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయం వీడియోలో పరిశీలిద్దాం. సో మిథున రాశి వారికి 3వ స్థానాధిపతి రవి. అంటే ఇక్కడ ధైర్యం, పరాక్రమం, కమ్యూనికేషన్, సోదరులు, ఇరుగు పొరుగు వారు, తోటి సహోద్యోగులు, తర్వాత మీ ఇనిషియేటివ్ తీసుకోవటం, ఇవన్నీ 3వ స్థానంలో ఉంటాయి. మిథున రాశి రీత్యా మకరం 8వ స్థానం. సో రవి 8వ స్థానంలోకి రావటం అంత శుభ పరిణామం కాదు. సో అయినప్పటికీ కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో రవి మకర రాశిలోకి రావటం వల్ల మిథున రాశి వారికి కొద్దిగా కమ్యూనికేషన్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు భావ వ్యక్తీకరణ కొద్దిగా స్ట్రైట్గా లేకుండా కానీ, టు ద పాయింట్ లేకుండా కానీ ఎక్కువ అంటే 3-8 కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత సిబ్లింగ్స్తో అంటే సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. 3వ స్థానం ఆస్తి పంపకాల స్థానం కూడా అవటం వల్ల కొద్దిగా ఈ విషయంలో 8వ స్థానం తాతగారి ప్రాపర్టీ అవటం వల్ల ఇన్హెరిటెన్స్ వల్ల సో ఇన్హెరిటెన్స్కి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే మీ ప్రాపర్టీ హక్కులకు సంబంధించిన సమస్యలు కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏదైనా ఒక విషయాన్ని 4-5 సార్లు ప్రయత్నించాల్సిన చోట మీరు కరెక్ట్గా ప్రయత్నించకుండా కొద్దిగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మూడవ స్థానం ఇనిషియేటివ్ తీసుకుని చేసే స్థానం. యాక్చువల్గా కొద్దిగా మీరు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి ఇది ఇలాగే ఉంది అన్న విషయం అలా ప్రవర్తించే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని అవకాశాలు కోల్పోతారు. తర్వాత తోటి సహోద్యోగులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇరుగు పొరుగు వారితో కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 వీలర్ రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కొద్దిగా అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది, చిన్న ప్రయాణాలు. ఇంకా ధైర్యం కొద్దిగా తగ్గటం అంటే ఇక్కడ తగ్గటం అని కాదు, సడన్గా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ, లేకపోతే కొద్దిగా ప్రయత్న లోపం వల్ల కానీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ బేసిక్గా మిథున రాశి వారు ఆదివారం నాడు ఆవుకి చపాతీలు తినిపించటం వల్ల, తర్వాత రవికి సంబంధించి శ్లోకం చదువుకోవటం వల్ల, తర్వాత ఆదిత్యోదయ పారాయణం